హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రౌడీ పిల్ల. ఈ రోజు అయితే మా మేడం ఫ్లోర్ అయితే క్లీన్ చేయమని చెప్పింది. నాకైతే గ్లౌజులు వేసుకుంటుంటే ఒకటైతే అనిపిస్తుంది. మా ఊర్లో పశువుల డాక్టర్ అయితే వస్తాడు. తనైతే ఇలాగే గ్లౌజులు వేసుకొని అయితే పశువులకి అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తాడు. గ్లౌజ్ వేసుకొని ఎందుకు క్లీన్ చేస్తానో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు కానీ చూపిస్తాను. నేను ఆ ఫ్లోర్ క్లీన్ చేసేదానికైతే అన్ని ఆయుధాలు అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఉండేది యాసిడ్ లాంటి పవర్ఫుల్ అయిన లిక్విడ్ అనమాట. క్లోరెక్స్ అని కోయట్ లో ఎక్కువ ఇది యూజ్ చేస్తారు. కోయట్ ఇళ్లలో ఫ్లోర్ కే కాదు, ఇది గిన్నెలకు గానీ యూజ్ చేస్తారు. ఆయిల్ మార్కులు అవి ఏదన్నా ఉన్నా గానీ పోతాయి ఈజీగా. ఒక టైల్స్ కి మధ్యలో అయితే ఇట్లా గీతలు ఉన్నాయి కదా, ఈ గీతల్లో అయితే మట్టి అట్లాగే పేరకపోద్ది అనమాట. అవైతే ఈ క్లోరెక్స్ కొట్టి క్లీన్ చేయాలి. నాకు మా మేడం ఫస్ట్ లో క్లీన్ చేయమన్నప్పుడు అయితే తెలియదు ఇది ఇంత పవర్ఫుల్ గా ఉంటదని. చెయ్యి అయితే అట్లాగే ఇదైపోయింది. నాకైతే చూపిస్తా చూడండి నా చెయ్యి ఎట్లా అయిందో. నేను ఈ ఫ్లోర్ క్లీన్ చేసి దాదాపు 2 months అయితే అవుతుంది. అప్పటి నుంచి ఇలాగైతే ఉంది. కోయటిల్లో పనిచేసే ఆడవాళ్ళు చూసుకొని అయితే క్లీన్ చేయండి.